ధర్మ సంస్థాపనయే లక్ష్యంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. కానీ కంసుడు, జరాసంధుడు వంటి వారిని సంహరిస్తూనే లీలలు కూడా ప్రదర్శించడంలో ఆంతర్యం ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించటం కోసమే నా అవతారము అని తెలియజేస్తే, వ్యాసుడు మాత్రం అజ్ఞానంలో ఉన్నటువంటి పామరులకు లీలల ద్వారా కర్తవ్యాన్ని తెలియజేస్తూ శ్రీకృష్ణ శరణం మమ అంటూ ఎవరైతే ఆ లీలలలోని ఆంతర్యాన్ని గుర్తించి ఆయనను ఆశ్రయిస్తారో వారికి ముక్తిని ప్రసాదించటమే కృష్ణావతారంలో లీలలను ఆవిష్కరించటంలో ఆంతర్యము అని తెలియజేశారు. దేవకి వసుదేవులకు తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సవ లక్ష్మ్యం సరసీరుహేక్షణం పీతాంబరం సాంద్ర పయోభగ సౌభగం. శంఖచక్ర గదా పద్మాలను ధరించి నీలమేఘశ్యాముడైన ఆ పరమాత్మ వారి ముందు అవతరిస్తే దేవకి వసుదేవులు ఏమన్నారు? స్వామి, కంసుడు క్రూరుడు కాబట్టి మీరు బాలుడిగా మాని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి అని అభ్యర్థిస్తే నవ్వుకున్న పరమాత్మ బాలుడిగా గోకులాన్ని చేరాడు. గోకులంలో యశోద అల్లరి చేస్తున్నటువంటి బాలకృష్ణుణ్ణి బంధించాలన్న ఆలోచనతో బెత్తాన్ని తీసుకుని వెంటబడింది. బాలకృష్ణుడు అన్నాడు, ఆ బెత్తాన్ని బయట పారేస్తే నేను నీకు చిక్కుతాను అని అంటుంటే యశోద అనుకుంది, బెత్తం చూసి భయపడుతున్నాడు, బయటపడేస్తే నాకు చిక్కుతాడు అని బెత్తాన్ని పక్కన పెట్టింది. వెంటనే పట్టుబడ్డాడు. భయపడుతున్నాడు బాలకృష్ణుడు అనుకున్న యశోదకు ఆంతర్యం అర్థం కాల. జడత్వమైనటువంటి బెత్తంతో నేను పట్టుబడను, భక్తికి మాత్రమే నేను నీకు చిక్కుతాను అన్న సత్యాన్ని బాలకృష్ణుడు యశోదకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. అనంతరము విశ్వరూపాన్ని నోట్లోనే బ్రహ్మాండాలన్నింటినీ చూపించిన క్షణము యశోద కనిపించింది. బాలుడు కాదు, పరమాత్మయే నా కనుల ముందున్నాడని. ఎంతసేపు? కొన్ని క్షణాలు. అనంతరం నా కుమారుడే అనుకుంది. ఇలా ఎన్ని లీలలను ప్రదర్శిస్తున్నా కృష్ణతత్వాన్ని గుర్తించి ఆశ్రయించి అద్భుతమైన ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాన్ని అందుకోవాలన్నటువంటి ఆలోచన సామాన్య పామరులకు కలుగని నేపథ్యంలో వారికి కర్తవ్యం పట్ల, కృష్ణతత్వం పట్ల అవగాహన కలిగించాలన్న ఆలోచనతో లీలలను చేశారు అని వ్యాసమహర్షి వ్యాఖ్యానించారు. అందుకే శ్రీకృష్ణ శరణం మమ అంటూ ఎవరైతే ఆ స్వామిని ఆశ్రయిస్తారో వారికి ఇహపరాలను రెండింటిని అందించే అద్భుతమైన మూర్తి కృష్ణమూర్తి. తెలుసుకుందాం, ఆనందాన్ని అందుకుందాం.